ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విషయంలో విద్యుత్ యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా విద్యుత్ కార్మికుల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. అందువల్లనే విద్యుత్ కార్మికులకు ఉద్యోగులకు ఉన్నటువంటి దీర్ఘకాలిక పెండింగ్ డిమాండ్స్ పరిష్కారం కోసం ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ జూలై 15వ తారీఖు నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇవాళ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ గడువు గత మార్చితో ముగిసినా ఇప్పటి వరకు నూతన పిఆర్సీ కోసం ట్రేడ్ యూనియన్లతో సంప్రదింపుల కమిటీని కూడా ఇప్పటివరకు యాజమాన్యం నియమించకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇవాళ పిఆర్సీ కమిటీని నియమించడంలో ఇంత తాత్సారం, ఇంత జాప్యం చేస్తున్నారంటే వీలైనన్ని ఎక్కువ రోజులు ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీని వాయిదా వేయాలనేటువంటి ఆలోచన యాజమాన్యం వైపు నుంచి కనపడతా ఉంది. అలాగనే కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ 5 విద్యుత్ సంస్థల్లో సుమారు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకొని వారికి డైరెక్ట్గా వేతనాలు చెల్లించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. యాజమాన్యం దాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకుని డైరెక్ట్గా వేతనాలు చెల్లించడం ద్వారా విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు కోట్లాది రూపాయల ఆదా అవుతుంది. కాంట్రాక్టర్లకు చెల్లించేటువంటి కమిషన్లు లేదా జీఎస్టీ రూపంలో చెల్లించేటువంటి పన్నులు ఇవన్నీ ఆదా అవుతాయి. దానివల్ల యాజమాన్యానికి విద్యుత్ సంస్థలకు మేలే జరుగుతుంది, కాంట్రాక్ట్ కార్మికులకు మరింత ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఆ కార్మికులను సంస్థలు విలీనం చేసుకుని డైరెక్ట్గా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎంత ఆందోళనలు చేసినా కూడా యాజమాన్యం పట్టించుకోకుండా ఉంది. అట్లనే ఇవాళ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు 3 పెండింగ్లో ఉన్నాయి. ఒక్క డిఏ కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ నెల దాటితే 4వ డిఏ కూడా ఇవ్వాల్సింది వస్తుంది. ఇవాళ 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒకవైపున చూద్దామా, మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పెట్రోల్ కానీ లేదా వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఇవాళ ఉద్యోగులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు విడుదల విషయంలో కూడా యాజమాన్యం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం.